హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూఎస్ఏ. ఇవాల్టి రెసిపీ చేపల పులుసు. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చేపల పులుసు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉండే ఉంటుంది కదా. నేను ఇక్కడ 2 రకాల చేపలు తీసుకున్నాను. ఒక రకం వచ్చేసి ఫ్రైకి, ఇంకో రకం పులుసు కోసమని. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నేనైతే రెగ్యులర్గా హోమ్ మేడ్ కారం, ధనియా పౌడర్ వాడతాను. ఇండియా నుండి మా అమ్మ లేదా మా అత్తమ్మ చేసి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్న చేపలైతే తిలాపియా చేపలు అంటారు. దీనైతే పులుసు కోసం తీసుకున్నాను. దీంట్లో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి, ఈజీగా పిల్లలకి పెట్టచ్చు. ఈ చేపలు మనకు హెచ్మార్ట్లో అయితే దొరికేస్తుంది అమెరికాలో. హెచ్మార్ట్లో అయితే ఎన్నో రకాల చేపలు ఉంటాయి. ఈసారి వెళ్ళినప్పుడు వీడియో తీసి పోస్ట్ చేస్తాను, చూసేయండి మీరు కూడా. ఇక్కడ చూస్తున్న చేపలైతే సిల్వర్ పాంఫ్రెట్ అంటారు. ఇదైతే ఇండియాలో కూడా బాగా దొరుకుతుంది మనకు. ఈ చేపలైతే ఫ్రై కోసం వాడుతున్నాను. ముందుగా చేపల్ని బాగా నీసు వాసన పోయేదాకా పసుపు వేసి బాగా కడిగి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 స్పూను మెంతులు వేసుకోండి. దాంతోపాటు ఒక 2 స్పూన్లు ధనియాలు అయితే వేసుకొని బాగా వేయించుకోండి. బాగా అంటే రంగు మారే వరకు వేయించుకోండి. దీన్నైతే మనం లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే మంచిది. బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన ఉంచుకోండి. ఈ పౌడరే మనకు టేస్ట్ని బాగా ఇస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చేపల పులుసుకు అయితే. ఈ పౌడర్ని మనం కాస్త ఎక్కువే చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు కావాలంటే. ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి పెద్దగా కట్ చేసుకున్న ఒక 2 నుంచి 3 మీడియం సైజ్ టమాటాలు వేసుకోండి. ఇక ఒక 8 నుంచి 10 తెల్లగడ్డ పాయలన్నీ వేసుకోండి. బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉండే కడాయిని ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే వెడల్పుగా ఉంటే చేపలు నలిగిపోకుండా ఉంటాయి. ఇక ఆయిల్ ఒక 5 to 6 స్పూన్స్ వేసుకోండి. ఇంకా చేపల కర్రీ అంటేనే ఆయిల్ ఉంటుంది. ఆయిల్ బాగా వేసుకుంటేనే రుచిగా ఉంటుంది చేపల కూర అయితే. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోండి. ఆనియన్స్ బాగా వేగాక ఇందాక చేసుకున్న టమాటో ప్యూరోని ఇందులో వేసుకొని బాగా వేయించుకోండి. ఈ టమాటో ప్యూరో బాగా మగ్గనివ్వండి. ఎలా అంటే ఆయిల్ బాగా పైకి తేలాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోండి. దాంతోపాటు కారం కాస్త ఎక్కువే పడుతుంది. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నా. ఇక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ అన్నీ బాగా ఇందులో ఆయిల్లో వేగనివ్వండి. ఎలా అంటే ఆయిల్ మళ్ళీ పైకి తేలాలి, అలా వేగనివ్వండి. ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసి బాగా వడగట్టుకొని ఆ పులుసుని ఈ ఫ్రైలో వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆ పులుసు కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వండి. ఎలా అంటే పులుసు కాస్త చిక్కపడాలి. ఇప్పుడు ముందుగానే చేపలు వేసేక ముందుగానే టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కారం లేకపోతే కాస్త వేసుకోండి. ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు దీంట్లో వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడకనివ్వండి. ఆ తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇంకొక 2 స్పూన్స్ దీనిపైన చల్లుకొని కలబెట్టుకోండి. ఎలా అంటే మనం దీన్ని గరిటెతో కలబెడితే ముక్కలన్నీ విరిగిపోతాయి. కాబట్టి మనము బౌల్ని అలాగే తీసుకొని కాస్త కదపండి. ఫైనలీ గుప్పెడంత కొత్తిమీర బాగా సన్నగా కట్ చేసి పెట్టుకొని పైన గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయింది. జనరలీ చేపల పులుసు ఆ రోజు కంటే మరుసటి రోజు చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ముందు రోజు చేసి పెట్టుకొని మరుసటి రోజు మధ్యాహ్నం దీనికి రాగి సంగటి చేసుకొని తిన్నాం మేమంతా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.